నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం గారు ఉన్నారు. తెలంగాణ తాజా పరిణామాలపై మాట్లాడదాం. సీఎం రేవంత్ రెడ్డి దేవులను కించపరిచాడు, ఒక సీఎం స్థాయిలో ఉండి ఇలాగైనా మాట్లాడేది, క్షమాపణ చెప్పాల్సిందే అని కూడా బీజేపీ పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తుంది. మేము చెప్పేది ఏంటంటే బీజేపీ చేసేది అర్థం లేని ఆరోపణ. ముఖ్యమంత్రి గారు చాలా క్యాజువల్గా మన హిందూ ధర్మము, మన భారతదేశంలో హిందూ ధర్మంలో ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం, భిన్న మతాలు, భిన్న ధృవాలు, భిన్న ఆలోచనలు, భిన్న కులాలు, ఇన్ని పరిస్థితుల్లో ఉన్నది హిందూ ధర్మము, హిందూ జీవన విధానం. ఆర్ఎస్ఎస్ అనేక పర్యాలు చెప్పింది హిందూ మతం అనేది కాదు, హిందూ అనేది జీవన విధానం అని. మా ముఖ్యమంత్రి ఏ సందర్భంలో చెప్పారు? రాష్ట్ర స్థాయిలో జిల్లా పార్టీ అధ్యక్షులకి బాధ్యతలు చేస్తూ వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ ఆయన ప్రాక్టికల్గా చాలా ప్రాక్టికల్గా నేను ముఖ్యమంత్రిగా కాకముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో నన్ను అందరూ వ్యతిరేకించారు. నేను అందరి ఇళ్ళకి వెళ్ళి దండం పెట్టా, వాళ్ళందరినీ ఏకాభిప్రాయం తీసుకొచ్చా. ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నేను 10 సంవత్సరాలు మన పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నా, 10 కాలం ఉండే విధంగా నేను చేస్తున్నా అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పి, మీరందరూ కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు, మీరు ఇవాళ నుంచి మీ విధానం మార్చుకోండి. మనకు సమాజంలో ఇప్పుడు సంవత్సరం ఒకసారి ముక్కోటి ఏకాదశి పండుగ వస్తుంది. అంటే 3 కోట్ల మంది దేవతలు ఉన్నారా లేరా? బీజేపీ అడుగుతున్నా, ఉన్నారు కదా. 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు. అందులో భాగంగా 2 భార్యలు ఉన్న దేవతలు ఉన్నారు కదా. వెంకటేశ్వర స్వామికి 2 భార్యలు, శివుడికి 2 భార్యలు ఉన్నారు కదా. మన అదేవిధంగా అమ్మవారి గ్రామ దేవతలు కానీ బలిస్తుంటాం కదా, ఆరబోస్తుంటాం కదా, మందు పోస్తుంటాం కదా. ఇవన్నీ విపరీతమైన ఆలోచనల్లో మీరు ఉండొద్దు. మన ధర్మం ఎలా ఉంది, మన హిందూయిజం ఎలా ఉంది, మన హిందూ జీవన విధానం ఎలా ఉందో అదేవిధంగా మీరు అందరూ కూడా కలుపుకొని పోండి, అది మన ధర్మము అని వాళ్ళకి దిశానిర్దేశం చేశాడు. ఆయన ప్రాక్టికల్గా చూసి చెప్పాడు. అది ఇందులో తప్పుపట్టేది ఏంది? బీజేపీ నాయకులకి వాళ్ళ బతికే మతం, వాళ్ళ మతము రాజకీయాలు కలిపి చూస్తారు. మేము మతము రాజకీయాలు కలిపి చూడం. ఇంకోటి కూడా ఈ సందర్భం ముఖ్యమంత్రి గారు చెప్పారు చాలా స్పష్టంగా. భారతదేశ కాంగ్రెస్ పార్టీ పుట్టి 140 సంవత్సరాలు అయింది. ఈ 140 సంవత్సరాల్లో సుదీర్ఘకాలం పార్టీ పరిపాలించింది. సుదీర్ఘకాలం పార్టీ విచ్ఛిన్నం కాకుండా భారతదేశాన్ని కాపాడుతూ పార్టీ ఉంది. ఇలాంటి ఆలోచన విధానం మా పార్టీది. మా మతం బేస్ మీద మేము ఎప్పుడు పార్టీ నిర్మాణం చేయలేం. ఓన్లీ సోషల్ ఇంజనీరింగ్ మీద పార్టీ ఉంది. అన్ని కులాలు, అన్ని మతాలు, భిన్న వాటన్నిటిని కలుపుకొని పోతాం. అదేవిధంగా మేము ఈరోజు పీసీసీ అధ్యక్షుడు మాకు బీసీ, ఉప ముఖ్యమంత్రి ఎస్సీ, ముఖ్యమంత్రి ఓసీ, ఇలా ఉంటుంది. మొన్న అక్కడ కూడా పీసీసీ కార్యవర్గంలో జిల్లా అధ్యక్షులు ప్రకటిస్తే 80% మంది వెనుకబడిన తరగతుల వాళ్ళే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. దమ్ముంటే బీజేపీ వాళ్ళని చెప్పండి, వాళ్ళు చేయగలుగుతారేమో. దమ్ముంటే బీజేపీ వాళ్ళని మోడీకి ఛాలెంజ్ చేసి ఒకే దేవుడిని ప్రకటించమని చెప్పండి. మాకు దేవుళ్ళు లేరు, ఒకే దేవుడు ఉందని చెప్పండి. అరే ఏం మాట్లాడు, తెలివి ఉందా లేదా? ముఖ్యమంత్రిని దూషిస్తున్నారు, ముఖ్యమంత్రి గారిని దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నారు. అసలు వాళ్ళకి హిందూ మతం మీద గౌరవం లేదు, హిందూ ధర్మం మీద వాళ్ళకి విశ్వసనీయత లేదు, హిందూ ధర్మం గురించి వాళ్ళకి అవగాహన లేదని నేను చెప్తున్నా. లేకపోతే ముఖ్యమంత్రి మాటలు వక్రీకరించరు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా జీవన విధానాన్ని చెప్పాడు. ఇది రియల్. మేమందరం కూడా దాన్ని ఏకీభవిస్తున్నాం. ఈరోజు దాన్ని పేరుతో, మతం పేరుతో చిచ్చు పెట్టి సమాజాన్ని చీల్చే ఉద్దేశం బీజేపీది. కాబట్టి ఆ విధంగా చేయొద్దని మేము కోరుకుంటున్నాం. ఇంకో విషయం కూడా చెప్తున్నాం, దమ్ముంటే మోడీ గారు 2004 కాంగ్రెస్ పార్టీ అధికారంలో 2014లో $60 ఉంది, ఈరోజు $90 అయింది. 60 సంవత్సరాలు $60 అయితే కేవలం 11 సంవత్సరాలు $90. దీనికి సమాధానం చెప్పండి ఏంటనేది. లేదు దమ్ముంటే మీరు మూసి ప్రక్షాళనకి ఏం డబ్బులు ఇస్తున్నారు, మెట్రో విస్తరణకి ఏం డబ్బులు ఇస్తున్నారు, త్రిపురాకి ఏం డబ్బులు ఇస్తున్నారు, ఈ రాష్ట్రానికి ఏం ప్రాజెక్ట్ అది చెప్పండి. దానికి సిద్ధంగా ఉన్నాం. ఇవి వదిలిపెట్టి మతం మతం మత వీళ్ళ బతుకులంతా మతమే, వీళ్ళ బతుకులందరూ దూషించడమే, వాళ్ళ బతుకులందరూ విభజించడమే. అది ఏం చేస్తారు బీజేపీ వాళ్ళు? సమాజాన్ని ఏం చేయదలుచుకున్నారు? మన రాజ్యాంగాన్ని ఏం చేయదలుచుకున్నారు? మన వ్యవస్థలు ఏం చేయదలుచుకున్నారు? ముఖ్యమంత్రి గారి మాటలవన్నీ ఎందుకు వక్రీకరిస్తారు? మీకు ఛాలెంజ్ ఉంటే మిగతా విషయాలు మాట్లాడండి, అభివృద్ధి గురించి మాట్లాడండి. ఈరోజు 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా అభివృద్ధిపై పరుగులేస్తున్నాం. అనేక కార్యక్రమాలు పెట్టాం. 2004లో ఈ మెట్రో, త్రిపులారు, ఓఆర్ఆర్, ఎయిర్పోర్టు, అదేవిధంగా నీటి ప్రాజెక్టులు, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్తు, ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఒక మలుపు తిప్పింది. అదేవిధంగా ఈరోజు 2023లో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక ప్రాజెక్టులు, ఉచిత బియ్యం పథకాలు, రేపు త్రిపులారు, ఫోర్త్ సిటీ, ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించబోతున్నాం. ఈ విధంగా అభివృద్ధిని మేము పరిగెత్తించి పరుగులు పెట్టిస్తుంటే, ఉద్యోగ నియామకాలు, ఇన్ని రకాలు మేము చేస్తుంటే ఈ వదిలిపెట్టి ఆ దేవుని ఇట్టన్నాడు, ఈ దేవుని, వీళ్ళకి ఎప్పుడు దేవుళ్ళ మీద రాజకీయం తప్ప ఏముంది బ్రదర్? దాని గురించి చర్చించిన శుద్ధ దండగా వాళ్ళు అన్ని నిష్ప్రయోజనమైన ధర్నాలు, మాటలు, ఇవన్నీ ఎప్పుడు మాట్లాడే దుష్వాలాడటం. ఇంకేమనంటే మీరు దమ్ముంటే ముస్లింలు అంటారా, దమ్ముంటే క్రిస్టియన్ ఎందుకంటాం? అసలు
ముస్లింలను క్రిస్టియన్లు హిందువులు కూడా అనం. ఎందుకంటే మా పార్టీ డిఎన్ఏ ఏంది, భిన్నత్వంలో ఏకత్వం కాంగ్రెస్ పార్టీ, భిన్నత్వంలో ఏకత్వం ఈ భారతీయ సమాజం, భిన్నత్వంలో ఏకత్వం ఈ భారతదేశ నిర్మాణం. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఒక మతాన్ని దూషించాం, ఒక మతాన్ని గురించి కించపరచం. మేము హిందువుని, మా ముఖ్యమంత్రి గారు హిందూ, మేమంతా జన్మతరా హిందువులమే. కాబట్టి అసలు హిందూ మతాన్ని కించపరిచే ప్రసక్తి లేదు. ఆ మాటలు అసలు వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. బీజేపీ వాళ్ళు, మా ముఖ్యమంత్రి అనేక అవాకులు చవాకులు పడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా ఇది హిందువులను మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అవమానించలేదు, కానీ బీజేపీ మాత్రం మత రాజకీయాలను ప్రోత్సహిస్తుంది. ప్రతి అంశాన్ని కూడా మతానికి జోడించి కూడా కావాలని చేస్తుంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా దేవుళ్ళు ఉంటారు, అందరూ కూడా దేవుళ్ళు ఉంటారు, అవసరాన్ని బట్టి పరిశీలన కూడా దేవుళ్ళు ఉంటారు. తప్పకుండా భిన్నత్వంలో ఏకత్వం అన్న అంశాన్ని తీసుకొచ్చారు తప్ప మరే ఉద్దేశం కాదు. ఇప్పటికైనా బీజేపీ ఈ విషయాల్లో మాత్రం తమ ఉద్దేశాన్ని కూడా తగ్గించుకోవాలి. అలాగే ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేరని కూడా కాంగ్రెస్ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం గారు అయితే మాత్రం స్పష్టం చేసిన సందర్భంగా అనిపిస్తుంది. కెమెరా పర్సన్ మసోన్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.